వెల్కమ్ టు ఈటీ. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 5 ఏళ్ల తరువాత యానిమల్ సినిమాతో తృప్తి డిమ్రీకి బ్రేక్ దక్కింది. రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాలో తృప్తి చిన్న పాత్రలోనే నటించింది. అయినా కూడా హీరోయిన్గా నటించిన రష్మిక మందన్న పాత్ర కంటే తృప్తి పాత్రకు వెయిట్ ఎక్కువ లభించింది. అంతేకాకుండా ఆ సినిమాతో తృప్తి బాలీవుడ్లో ఒక్కసారిగా స్టార్ అయింది. యానిమల్ విడుదలకు ముందు తృప్తి ఇండస్ట్రీలో సగానికి పైగా తెలీదు. కానీ ఎప్పుడైతే యానిమల్ హిట్ పడిందో అప్పటి నుంచి తృప్తి గురించి చర్చ మొదలైంది. 2023 చివర్లో యానిమల్ సినిమాతో వచ్చిన తృప్తికి ఆ ఒక్క సినిమా కారణంగా గత ఏడాది అంటే 2024లో ఏకంగా 3 సినిమాలు చేసే అవకాశం దక్కింది. తృప్తి వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. గత ఏడాదిలో తృప్తి నటించిన బ్యాడ్ న్యూస్, విక్కీ విద్యాక ఓ వాలా వీడియో, భూల్ భులయ్యా 3 సినిమాలు విడుదలయ్యాయి. 3 సినిమాలు కమర్షియల్గా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో తృప్తిపై మెల్లమెల్లగా నెగిటివిటీ ప్రారంభమైంది. ఈ ఏడాది అది కాస్త ఎక్కువైంది. తృప్తిని కావాలి అని కొందరు బాలీవుడ్కు చెందిన సీనియర్ హీరోయిన్స్, పిఆర్ టీమ్స్ టార్గెట్ చేశాయి. నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు అనే చర్చ మొదలైంది. ఆ సమయంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకునేను తొలగించి తృప్తిని ఎంపిక చేయడంతో ఒక్కసారిగా ఆమె గురించిన చర్చ జరగడం మొదలైంది. తృప్తిని డీగ్రేడ్ చేస్తూ విమర్శలు చేసిన వారు చాలామందే ఉన్నారు. వరుసగా ఫ్లాప్స్ పడుతున్న సమయంలో, తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో తృప్తికి ధడక్ 2 కాస్త ఊరట కలిగించింది అని చెప్పాలి. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన మొదటి చిత్రం ధడక్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోకపోయినా జాన్వీ మొదటి సినిమా కావడం వల్ల అందరికీ గుర్తుండిపోయింది. అందుకే ఆ ఫ్రాంచైజీలో లవ్ స్టోరీతో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా, తృప్తి డిమ్రీ హీరోయిన్గా నటించిన ధడక్ 2 వచ్చింది. సినిమాకు మొదటి నుంచి కాస్త నెగిటివ్ ప్రచారం ఉంది. దాంతో ఓపెనింగ్ ఆశించిన స్థాయిలో అందుకోలేదు. కానీ సినిమా విడుదల తర్వాత మెల్లమెల్లగా మౌత్ టాక్తో పాజిటివ్ కలెక్షన్ల వైపు అడుగులు పడుతున్నాయి. 2వ వారం ఖచ్చితంగా సినిమా పుంజుకుంటుంది అనే నమ్మకాన్ని మేకర్స్తో పాటు బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధడక్ 2 సినిమాలో తృప్తి డిమ్రీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సింపుల్ అమ్మాయి లుక్లో తృప్తి మెప్పించింది. యానిమల్ తర్వాత ఆ స్థాయిలో పాజిటివ్ టాక్ ఈ సినిమాకు, అందులోని ఆ పాత్రకు దక్కడం విశేషం. గత ఏడాది మొత్తం విమర్శలు ఎదుర్కొన్న తృప్తి మొన్నటి వరకు సోషల్ మీడియాలో టార్గెట్ అయిన తృప్తికి ధడక్ 2 సినిమా చాలా పెద్ద రిలీఫ్ను ఇచ్చినట్లు అయింది అని ఇండస్ట్రీ వర్గాల వారు, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెను అభిమానించేవారు కామెంట్స్ చేస్తున్నారు. తృప్తి డిమ్రీ ఇదే జోష్తో మరిన్ని సినిమాలలో నటించాలి అని, త్వరలో నటించబోతున్న ప్రభాస్ స్పిరిట్ సినిమా సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. సందీప్ వంగ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ తృప్తి డిమ్రీని స్పిరిట్ సినిమాకు తీసుకున్నారు. దాంతో ఆయన ఖచ్చితంగా స్పిరిట్తో తృప్తికి భారీ విజయాన్ని కట్టబెట్టడం ఖాయం అంటున్నారు. ఈ ఏడాది చివరి నుంచి స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. స్పిరిట్ సినిమా కమిట్ అయిన కారణంగా తృప్తి కొత్తగా సినిమాలు కమిట్ కావడానికి కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. స్పిరిట్ సినిమా తర్వాత తృప్తి తన రెమ్యునరేషన్ను 2-3 రెట్లు పెంచే అవకాశాలు ఉన్నాయి అనే టాక్స్ అయితే వినిపిస్తోంది.